ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేందుకు భాజపా లోతైన కుట్ర పన్నుతోందని ఆయనపై ఆ పార్టీ యువమోర్చా గుండాలతో దాడి చేయించిందని ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ పై దాడిని నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భాజపాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆఫ్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని డాక్టర్ దిడ్డి సుధాకర్ హెచ్చరించారు. बीजेपी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी. बीजेपी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी. केजरीवाल संघर्ष करो, हम तुम्हारे साथ हैं. केजरीवाल संघर्ष करो, हम तुम्हारे साथ हैं. केजरीवाल संघर्ष करो, हम तुम्हारे साथ हैं. केजरीवाल जिंदाबाद. वंदलाली 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 केजरीवाल गारी नायकत्व. वंदलाली 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 केजरीवाल गारी नायकत्व. वंदलाली वंदलाली. बीजेपी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी. बीजेपी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी. बीजेपी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी. डाउन डाउन बीजेपी, डाउन 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 डाउन. संघर्ष करो, हम तुम्हारे साथ हैं. अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं. अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं. अरविंद केजरीवाल जिंदाबाद, अरविंद केजरीवाल जिंदाबाद, जिंदाबाद. अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं. अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं. अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं. बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन. मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन. बीजेपी की गुंडागर्दी डाउन डाउन डाउन. बीजेपी की गुंडागर्दी, बीजेपी की गुंडागर्दी. We condemn attack on Kejriwal. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున కేజ్రీవాల్ గారి మీద బీజేపీ గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ ఇక్కడికి నేను పలుమార్లు జరిగాయి. ఈయనని జైల్లో పెట్టినప్పుడు చంపడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఇన్సులిన్ ఇవ్వకుండా ఆయనకున్న షుగర్ని ఇంకా పెంచేటట్లు చేసి ఏదో శరీర భాగాల్ని పడిపోయేటట్టు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆయనకి ఇన్సులిన్ ఇవ్వకుండా చేయడం చేశారు. ఎందుకు ఇంత కక్ష ఆయన మీద? ఎందుకు ఆయన మీద ఇంత కోపాలు? ఇంతకుముందు ఇంటి మీద దాడి చేయడాలు కానీ రకరకాల పద్ధతుల్లో. ఎందుకంటే ఢిల్లీలో పోలీసు వ్యవస్థ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, అమిత్ షా గారి ఆధీనంలో ఉంటుంది. మరి ఆయన భద్రత కల్పించడంలో వైఫల్యం ఎందుకు? జనాలేమనరు, బీజేపీ గుండాల దాడి మాత్రమే ఎక్కువైంది. ఇది ఎందుకు అంటే మన మోడీ గారు భయపడేది ఒకే ఒక వ్యక్తితోటి, దట్ ఈస్ కేజ్రీవాల్. అందుకని ఆయనని ఏదో పద్ధతుల్లో అరెస్ట్ చేయడానికి, ఏదో పద్ధతుల్లో జైలు పెట్టడం ప్రయత్నాలు, ముందు ఆపడానికి ప్రయత్నాలు చేశారు. చేత కాకపోతే ఈడీని సిబిఐని ఉపయోగించి జైలులో పెట్టారు. మా జాతీయ నాయకుల్ని అందరినీ కూడా లోపల పెట్టారు. కొన్ని సంవత్సరాలు నెలల పాటు ఉంచారు లోపల. పిఎంఎల్ఏ యాక్ట్ కింద పెన్షన్ కాదు, 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ 1 హెల్త్ కావాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని మేమో ఎన్నికలు పెడతాము రామరాజ్యం ఇస్తామని కాదు. మీరు ఏదైతే రామరాజ్యం నిర్మించారో అక్కడ మీరు ఓడిపోయారు.